ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. Not that we are competent in ourselves to claim anything for ourselves, but our competence comes from God. Corinthians chapter 3 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సామర్థ్యము, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన సంపద ఇలా ఏవైనా కావచ్చు, అవి మనలను పరిశుద్ధులుగా చేయలేవు, మనల్ని నీతిమంతులుగా మార్చలేవు. మనము దేనినైనా జయించగల శక్తిని ఇవ్వలేవు. ముఖ్యంగా ఈ లోక సంబంధమైన బలహీనతలు, బాధలు, వీటి నుండి బయటపడవేయలేవు. కాలానికి ఎదురెళ్ళి జీవించగలిగే వారిగా మార్చలేవు. ఒకవేళ వాటికే అంత పవర్ ఉంటే, సామర్థ్యం ఉంటే, ఈ లోకంలో ఎవ్వరూ చనిపోరు, ఈ లోకంలో ఎవ్వరూ అనారోగ్యము పాలు కారు, లేదా కుటుంబంలో ఏ గొడవలు అనేవి ఉండవు. ఎందుకంటే మనిషి జ్ఞానము, బలము, ధనము ఉపయోగించి వీటన్నిటినీ రూపుమాపుతాడు కదా, వీటిని జయించగలడు కదా. కానీ అలా జరగడం లేదు, ఎన్నటికీ కూడా జరగదు కూడా. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో బహుశా ఇటువంటి ప్రతికూల పరిస్థితులే నీవు చూస్తున్నావేమో. నీ దగ్గర ఉన్న జ్ఞానము, నీ దగ్గర ఉన్న ధనము, నీ దగ్గర ఉన్న అధికార బలము, ఇవి నిన్ను నీకొచ్చిన సమస్య నుండి, నీకొచ్చిన ఇబ్బందుల్లో నుండి, నీకున్న అనారోగ్య పరిస్థితుల నుండి రక్షింపలేకపోతున్నాయేమో. అయితే లేఖనము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన వాటిని ఎదుర్కొనే సామర్థ్యమో ఇవ్వగలడు అని, ఆయన వాటిని జయించగలిగే శక్తిని నీలో నింపగలడు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. మేమేదో గొప్పవారము కాదు, మాకేదో జ్ఞానం ఉంది అనుకోకండి, మేము ఏదైనా చెయ్యగలము అనే ఆలోచన తీసివేయండి. మాకు వచ్చిన మంచి పేరు కావచ్చు, మేము జీవిస్తున్న ఈ పరిశుద్ధ జీవితం కావచ్చు, మీరు మాపై చూపుతున్న ప్రేమ, అనురాగములు కావచ్చు, అన్నీ కూడా దేవుని వలనే కలిగాయి. దేవుని సహాయము వలనే ఈరోజు మేము ఇలా ఉన్నాము అని వారు తమని తాము తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించుతున్నారు. ఈ రోజున కొంతమంది దైవజనులు తమ దగ్గరున్న వరములను బట్టి, వారికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మేమేదో గొప్పవారు అని అనుకుంటున్నారు. అయితే ఆ ఆధిక్యత కావచ్చు, వారికి ఉన్న జ్ఞానము కావచ్చు, వారికి ఉన్న బలము కావచ్చు, అన్నీ కూడాను దేవుడు వారికి ఇచ్చినవే అని కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. కానీ పౌలు గారు మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈరోజు మాకు ఈ స్థితి ఉంది అంటే దానికి కారణం దేవుడు మాకు అనుగ్రహించిన సామర్థ్యం, మాకు ఇచ్చిన జ్ఞానము, బలము, విచక్షణ అని. మేము ఏమై ఉన్నామో అది దేవుని వలనే అయ్యున్నాము అని వాక్య భాగమును కూడా మనం చూడవచ్చు. ఈ రోజున మనుషులు తాము అనుకున్నట్లుగా వారు జీవించాలి అన్నట్లుగా వారి జీవన విధానం ఉంటుందా అండి? ఏదో ఊహించుకుంటారు, ఎలానో బ్రతకాలి అని అనుకుంటారు, కానీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా వారి జీవితం సాగుతుంటుంది. దానికి కారణం కూడా లేకపోలేదు, తమ మార్గాలు తమ చేతుల్లోకి తీసుకోవడమే దానికి కారణం. వారి ఆలోచనలు, వారి భావనలు, వారి సొంత తలంపులు వారి జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. ఈ రోజున అనేక మంది అలానే తప్పులు చేసి ఎన్నో పోగొట్టుకుంటున్నారు, మోసపోయారు, కోల్పోయారు. మనం అలా ఉండొద్దు. ప్రభువును ఎరిగిన మనము అలా చేయొద్దు. మంచిగా, సంతోషంగా, సమాధానంగా బ్రతకాలని దేవుడు మన ఎడల వాంఛ కలిగి ఉన్నాడు. పౌలు గారి మాటలు అర్థం చేసుకోగలిగితే ఏదైనా మేము చేయగలము అనే మాటను మనం చూడవచ్చు. వారు ఏదైనా చేయగలరు అంటే దానిని నెరవేర్చే దేవుడు, దానిని సఫలపరిచే దేవుడు వారిని నడిపిస్తాడు, వారిని గెలిపిస్తాడు అనే నమ్మకం. దేవాలయపు మెట్ల మీద ఉన్న వ్యక్తిని, పుట్టు కుంటివాడిని పేతురు, యోహానులు బాగు చేయగలిగారు అంటే
లేచి నిలవబడు అని అన్నారు అంటే దానికి కారణం వారికి ఆ సామర్థ్యం ఇచ్చిన యేసు మాత్రమే. ఆయన్ని చూసుకొనే వారికి ఆ ధైర్యము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నీ ధైర్యము, నీ బలము, నీ జ్ఞానము దేవుడై ఉన్న ఎడల, నీకు సామర్థ్యము ఇచ్చే నిన్ను పోషించే దేవుడై ఉన్న ఎడల నీవు అన్నీ చేయగలవు. నీ బాధల నుండి విడుదల పొందగలవు, నీ వ్యాధుల నుండి విడిపింపబడగలవు, నీ కృంగుదలలో నుండి నీవు లేవగలవు. కాబట్టి నిరుత్సాహపడకు. నా వల్ల ఏమీ కాదండి, నేనేమి చేయలేనండి అనకు. నన్ను బలపరిచే, నాకు సామర్థ్యం ఇచ్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను ఏదైనా చేయగలను అని విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, అయ్యా మాకున్న జ్ఞానము, మాకున్న బలము, మాకున్న సంపద ఏవి కూడా ప్రభా మమ్మల్ని రక్షించవని, మమ్మల్ని కాపాడవని తండ్రి. మా యొక్క ఆలోచనలన్నింటినీ సఫలము చేసే దేవుడవని, మీరే మమ్మల్ని నడిపిస్తారని, మీరే మమ్మల్ని గెలిపిస్తారని, అయ్యా మీ పైన మేము నమ్మిక ఉంచితే అయ్యా మమ్మల్ని మీరు బాగు చేస్తారని తండ్రి, వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మాకు సామర్థ్యం ఇచ్చే దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అయా వారికి ఉన్న అవసరతల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతుండగా మా మొరను మీరు ఆలకించండి. అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకునంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు తండ్రి. అడిగిన వాటినెల్లా మీరు పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నావు తండ్రి. నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకున్న బలహీనతలు, వ్యాధి బాధలు, ఆయా శారీరక రుగ్మతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనను మీరు కొట్టివేయండి ప్రభా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి అయా అపవాది చేస్తున్న అడ్డంకులు, ఆటంకాలన్నింటినీ కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి, కుటుంబంలో సఖ్యతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా విధవరాల పక్షాన వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరే అండగా ఉండమని, తల్లి లేని వారికి తల్లిగా, తండ్రి లేని వారికి తండ్రిగా మీరే ఉండి వారిని ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అద్భుతమైన కార్యము మీ బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. డెలివరీ సమయంలో మీరే తండ్రి ఆ బిడ్డలకు తోడుగా ఉండమని అయ్యా, మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు యవ్వన బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో ఉండగా మరి వివాహాలు ఆలోచన కలిగి బిడ్డలు ఉంటుండగా నా ప్రభువా అయ్యా, వారి యొక్క వివాహ విషయంలో తండ్రి మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచండి ప్రభువా. అయ్యా యవ్వన వయసులో ఏ పాపము వారిని ఏలకుండా మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. ముఖ్యంగా మీరిచ్చిన వాక్యానుసారంగా జీవించి మీరిచ్చు దీవెనలు, మెండైన ఆశీర్వాదము బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ని మీరు దీవించండి అయా. ముఖ్యంగా నా ప్రభువా అయా ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను కూడా మీరు ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును సమాధానము దేశముగా తండ్రి
మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. శాంతియుతమైనటువంటి అయా ఆలోచన కలిగి ముందుకు నడిచేలాగున మా భారతదేశమును మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి ఉన్నటువంటి తండ్రి ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించి సమాధానమును మీరే అనుగ్రహించమని, వారి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.